ఎక్కడో ఉన్న మన జీవితాలని, మన బ్రతుకుల్ని బయటకు తీసుకొచ్చాడు. చీకటిలో ఉన్న జీవితాలను, అంధకారంలో ఉన్న జీవితాలు, అవినీతిలో ఉన్నటువంటి జీవితాలు, అనేకమైన చెడు వ్యసనములతో ఉన్నటువంటి జీవితాలని, అనేకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితముల నుంచి మనల్ని ఆయన ఎలుగులోనికి తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలుగులో ఉండలేక మనం అందరం కూడా చాలా మంది ఏం చేస్తున్నారు, మరలా ఆ జీవితమే నాకు కావాలన్నట్టు వెనక్కి తిరుగుతున్నారు. ప్రియమైనటువంటి వారులారా, అందుకు దేవుడు బాధపడతా ఉన్నాడు. నేను వెలుగులోనికి తీసుకొచ్చాను కదా, నువ్వు వెలుగులో ఉంటే నిన్ను నువ్వు చూడుకోగలుగుతావు, నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు, ఏదైనా ఉన్నా కూడా నీకు కనిపించింది. నువ్వు చీకటిలో పోతే నీకే కదా నష్టము. ప్రియులారా గమనించాలి, దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి ఏంటిది, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నా విషయములు అంటున్నాడు దేవుడు. ప్రత్యేకంగా ఉంటేంటిదో తెలుసా, ఆయన కాడున్న ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం.